రైట్, ఇక వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్తే ఇది రైట్, ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తల్ని చూద్దాం. ఇది సీమాంతర కుట్రే, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి, హంతకుల భరతం పడతాం, సూత్రధారులను దోషులుగా నిలబెడతాం. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టీకరణ. సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత, అటారీ వద్ద చెక్పోస్టు మూసివేత, పాక్ జాతీయులు భారత్ను వీడి వెళ్లాలని ఆదేశం. పాల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన 26 మంది 28 అని చెప్పిన 26 మంది పేర్లతో జాబితా విడుదల. మృతుల్లో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు. జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్లిపోతున్న పర్యాటకులు ముష్కరులను కఠినంగా శిక్షిస్తామన్న అమిత్ షా. ఇగో ఘటన జరిగినటువంటిది ఇక్కడే. పాల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న భద్రతా బలగాలు ఇక్కడ చూడొచ్చు. విజువల్స్ కూడా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దులో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. పాల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ పలు దేశాలు భారత్కు సంఘీభావం ప్రకటించాయి. ఉగ్రవాద నిర్మూలన కృషిలో అండగా నిలుస్తామని తెలిపాయి. మంగళవారం నాటి ఘటనలో మృతి చెందిన 26 మంది పేర్లను వెల్లడిస్తూ అధికారులు జాబితా విడుదల చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ నుంచి పర్యాటకులు స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. సో మనము ఇక్కడ ఎన్ని ఖండించినా ఎన్ని చేసినా కేంద్ర ప్రభుత్వం దీనికి ఇప్పుడు భద్రతా బలగాలను అలర్ట్ చేసి ఏం చేస్తావు? ఇప్పుడు చేసి ముందు భద్రతా బలగాలు 24 గంటలు అలర్ట్గా ఉండాల్సినటువంటి చోటు అది. 180,000 మంది సిబ్బంది ఆర్మీ ఫోర్సెస్లో రిక్రూట్మెంట్ అయిపోయి 180,000 మందిని రిక్రూట్ చేయలేదట ఇప్పటిదాకా అని చెప్తున్నాడు ఒక ఆర్మీ ఆఫీసర్. ఉందా అది? మళ్ళా వీళ్ళంతా పతాకాలు పట్టుకొని ఏం చేసిరన్నట్టు, ఏం సాధించినాం ఇప్పుడు మనం? ఈ 28 మందికి ఏం సమాధానం చెప్తాం మనం? అనేకమైనటువంటి ప్రశ్నలు. భారతీయ జనతా పార్టీ వాట్సాప్లో అక్కడిక్కడ వేట సురువైంది, ఇద్దరిని కథం, ఇవన్నీ ఉత్తాయి. ఈ ఫేక్ వార్తలు బంద్ చేయరు. ఈ ఫేక్ వార్తలు బంద్ చేసి వాస్తవాలు గమనించండి. నేడు అఖిలపక్ష భేటీ. పాల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంపై కేంద్రం నిర్ణయం తీసుకుందట. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిరు. ఇక ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించిన కాశ్మీరం. ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల. ఈ ఊహా చిత్రాలు ఇట్లుంటే వీళ్ళే నలుగురు అని చెప్పి ఫోటో ఉందా? అలా చూద్దాం. ఇట్లా ఒక్క నిమిషం. ఒక్క నిమిషం వస్తుంది. ఫస్ట్ చూసి పెట్టుకోవాలి కదా నలుగురు ఫోటో. ఇక్కడ ఉంటుంది. నీ ఫోన్లో చూసి పెట్టు ఫస్ట్. నీ ఫోన్లో చూసి పెట్టు. ఓకే, చూసి పెడతా. ఒక్క నిమిషం. ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల. పహల్గామ్లో పర్యాటకులపై దాడి చేశారని అనుమానిస్తున్న 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు బుధవారం విడుదల చేశాయి. వీరిని హఫీజ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసిఫ్ అనే పేర్లతో మార్పేర్లు వీరికి ఉన్నట్టుగా తెలిపారు. వీరిలో 2 పాకిస్తాన్ జాతీయులని భావిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ జాతీయులు 2 ఉన్నారట. సో ఈ 2 పాకిస్తాన్ జాతీయులు ఇక్కడికి ఎట్లా వచ్చిర్రు? 300 కిలోమీటర్లు బార్డర్ దాటుకొని 300 కిలోమీటర్ల లోపల దాకా ఎట్లా రాగలిగిరు వీళ్ళు?